జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మార్చి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, శుక్రుడు ఆనందాన్ని, బుధుడు వివాదాలను సూచిస్తున్నాడు, రాహు వల్ల సమాచార లోపం ఏర్పడవచ్చు, శుక్రుడు బలమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల నెల మొత్తం మీకు మిశ్రమం లేదా సగటు కంటే కొంచెం ఎక్కువ బాగుందని కూడా చెప్పచ్చు. అవసరమైనంత మాత్రమే మాట్లాడండి. కుటుంబ జీవితంలో 1, 2 శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు, అది ఉద్యోగపరంగా, వివాహపరంగా, సంతానపరంగా, ఆస్తిపాస్తులు కలిసి వచ్చే పరంగా ఏదో ఒక మంచి శుభవార్త వింటారు. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి చక్కగా సంతానాలు అవ్వడము, బారసాలలు అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇల్లు గృహప్రవేశం చేసుకోవడము, కొంతమందికి పిల్లలు పుట్టడము, ఆస్తి వివాదాలు కలిసి రావడము, సమస్యలని కొలికి రావడం, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య అన్నీ కూడా బాగుంటుందని చెప్పచ్చు. ఉద్యోగులకి ఉత్సాహంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. సుదీర్ఘకాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రమోషన్స్, అదో కనబడుతున్నటువంటి ప్రమోషన్ ఇప్పుడు వచ్చేస్తుంది. జీతాల పెరుగుదల, ఉన్నతాధికారుల మద్దతు, మీకు అవార్డ్స్, మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్, ఇన్ని ఉన్నాయి. వృత్తిలో కాస్త రాబడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మహిళలు తమ వ్యాపారాన్ని ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నారు చూస్తారా, మహిళా ఎంటర్ప్రెన్యూర్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఉమెన్స్. వ్యాపారాల్లో లాభాలు పంట పడుతుంది. ఇద్దరికి కూడాను, స్త్రీ పురుషులకి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి అప్పు కూడా మీకు తొలగిపోతుంది. నిరుద్యోగులకి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మీ యొక్క పలుకుబడి ఎక్స్పాండ్ అవుతుంది, విస్తరింపబడుతుంది. మంచి సమాజంలో గౌరవం ఉన్నటువంటి మనుషులతో స్నేహపూర్వకమైనటువంటి ఇది కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైనటువంటి ఆలయాలు సందర్శిస్తారు, లేదా మీరు ఒక దేవాలయాల ధర్మకర్తగా కూడా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. మీకు అన్ని రకాలుగా వ్యక్తిగత సమస్యలన్నీ చాలా వరకు తగ్గించుకుంటారు. మాస ద్వితీయంలో శత్రువుల నుండి రుణ ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి, అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహకరంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం మంచిది. రక్తపోటు జాగ్రత్త. స్కిన్ డెర్మటాలజిస్ట్ చూసుకోండి. ఇవన్నీ కూడాను ఒక డాక్టర్ దగ్గర సంప్రదించి దానికి సంబంధించిన ఏమైనా ఉన్నాయని చూసుకోండి. విద్యార్థులు బాగా శ్రమపడండి. మంచి విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకుడికి ఇది ఒక మంచి కాలం అని చెప్పచ్చు.